సార్ ఇప్పుడు విజయ్ గారు అన్నది విన్నారని బ్రీఫ్ చేయనా షార్ట్ గా బ్రీఫ్ చేయండి సార్. మొత్తం సౌండ్ వచ్చింది అంతా. ఓకే, ఆయన అంటుంది ఏంటంటే, ఒకటి ఇప్పుడు నిన్న ఎస్బీఐ బ్యాంకులో నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తాము, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉపసంహరిస్తాము, మాకు ల్యాండ్ విషయంలో మోసం చేసిందని మళ్ళా ఎస్బీఐ క్యాప్స్ ని వాళ్ళు ఎందుకు కన్సల్టెన్సీగా యాక్సెప్ట్ చేశారు? ఒకటి. రెండోది, 2.5 సంవత్సరాలు ఏం చేశారు? 2.5 years ఎందుకు ముందుకు కదలలేదు? మేము అనౌన్స్ చేసిన వాటిని బిహెచ్ఎల్, లక్డీ కాపులు అవన్నీ ఎందుకు రద్దు చేశారు? రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ, శంషాబాద్ ఇవన్నీ చేసి ఏం చేశారు? తర్వాత 13,500 కోట్లు ఏమైపోయినాయి? మాకు లోన్ ఐఆర్ఎఫ్సి నుంచి వచ్చింది అన్నది అదంతా ఏమైపోయింది? నిన్నటి వరకు వచ్చేసింది, అయిపోయింది అన్నారు. మళ్ళీ ఇప్పుడు కమిటీ కన్సల్టెన్సీ అంటే ఇంకా ఆలస్యం కాదా అంటారు సార్. ఇక్కడ 2.5 సంవత్సరాల్లో హైదరాబాద్ సంబంధించి, మరి మీరు 10 సంవత్సరాల్లో హైదరాబాద్ సంబంధించిన మెట్రో సార్ 2017లో మెట్రో ప్రారంభం అయితే మియాపూర్ స్టేషన్ ఫస్ట్ ప్రారంభించారు నవంబర్ 28వ తారీఖు నాడు. ఆనాడు నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ గారు ఫస్ట్ ప్రారంభించింది మియాపూర్ లో. ఆ రోజు భారతదేశంలో హైదరాబాద్ మెట్రో 2వ స్థానం. ఈ రోజు అది 9వ స్థానానికి చేరారింది. అంటే 1 కిలోమీటర్ కూడా పెరగని పరిస్థితి మనం చూసినాం. 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారం ఉన్నాయి. 2017లో మీరు వచ్చిన తర్వాత ప్రారంభం అయింది. మరి ప్రారంభమైన తర్వాత 1 కిలోమీటర్ విస్తరించలే కదా. 2015 నుంచి మీరు ఎప్పటి వరకు ఉన్నారు? 23 వరకు ఉన్నారు. అంటే దాదాపు 6 సంవత్సరాల కాలం పాటు 1 కిలోమీటర్ కూడా ఎందుకు పెరగలేదు సార్? మరి దాని సమాధానం చెప్పాలి కదా. 6 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో 1 కిలోమీటర్ కూడా పెరగలేదు. మేము వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. మేము వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఖాళీగా ఉన్న మూసీ సంబంధించి కావచ్చు, మెట్రో సంబంధించి కావచ్చు, ఒకటి కాదు, RRR కావచ్చు, 4 సీట్ కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, అదే కాకుండా హైడ్రా ద్వారా రాక్స్ లేక్స్ కాపాడే ప్రయత్నం కావచ్చు. హైదరాబాద్ కు ఎవరేం చేసినో తెలుసు. ఎందుకంటే మీరు అధికారం రాకముందే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది. మీరు అధికారం రాకముందే అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నది. మీరు అధికారం రాకముందే మెట్రో ఆల్రెడీ సరే ప్రోగ్రెస్ ఇప్పుడు 70% అప్పటికే పూర్తయి, మీరు వచ్చిన కొంత పూర్తయింది. అంతకుముందే హైదరాబాద్ కు కృష్ణా వాటర్ ఫేజ్ 1, 2, 3 3 వచ్చినాయి. గోదావరి వాటర్ వచ్చింది. మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది? మరి హైదరాబాద్ లో మీరు వచ్చిన తర్వాత ఒక్కటి చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్ట్ అన్న. అదే కాకుండా అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, అప్పటికే జేఎన్టీ యూనివర్సిటీ ఉంది. హైదరాబాద్ లో ఉండాల్సిన అన్ని యూనివర్సిటీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఫ్లైఓవర్స్ సార్, ఫ్లైఓవర్లు అనేది నిరంతరం భాగం సార్. దయచేసి ఫ్లైఓవర్లు అనేది నిరంతరం కంటిన్యూ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫ్లైఓవర్లు వచ్చినాయి. కేసీఆర్ అన్నాడు కదా, ఫ్లైఓవర్స్, పెద్ద ఫ్లైఓవర్స్ అక్కడేదో సార్ అన్ని వస్తాయి సార్. ఇప్పుడు 37 సంబంధించిన ఫ్లైఓవర్ల వర్కులు నడుస్తున్నాయి సార్. మేము వచ్చిన తర్వాత కూడా ఈ ఫ్లైఓవర్లు అనేది కంటిన్యూ ప్రాసెస్ లో భాగము. 37 ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతాం. RRR సంబంధించి ఉత్తర భాగం అయింది, దక్షిణ భాగం కాని పరిస్థితి, ల్యాండ్ అక్విజిషన్. కాబట్టి ఇంకోటి కూడా చెప్తాను సార్, మెట్రో అనేది కరోనా టైంలో 3,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. మీరు ఇచ్చింది 900 కోట్ల రూపాయలు ఇచ్చిన 1,100 కోట్ల రూపాయలు ఇవ్వకపోవడంతో మెట్రో రవాణా సంస్థ అనే వ్యాపారం నుంచి మేము వెళ్ళిపోతున్నాం. ప్రతి సంవత్సరం 400 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని చెప్పేసి మెట్రో సంస్థ ప్రపంచంలో వాళ్ళు ఎక్కడైతే రోడ్డు రవాణా సంస్థ వ్యాపారం నుంచి ఎగ్జిట్ అయిన పరిస్థితి మనం చూసినాం. అంతకుముందు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ బెదిరిస్తే ఎల్ఎన్టీ సంస్థ వెళ్ళిపోయిందని చెప్పి ప్రచారం చేసి, ఇప్పుడేం చేస్తారు? మీరు ఏమంటారు, అమ్మపేట అనుకుని అన్నట్టు మీరు ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 విస్తరించే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తా ఉంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత రేవంత్ రెడ్డి గారు కావచ్చు. 2 సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఆ లేఖ రాసింది కిషన్ రెడ్డి గారికి. కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆ లోన్ పోయినట్టే కదా, మరి ఐఆర్ఎఫ్సి లోన్ పోయినట్టే కదా వచ్చిన లోను సార్. లోను సంబంధించి దేశం మళ్ళా వాల్యుయేషన్ అంటే మళ్ళా విలువ అంటే ఆ లోన్ పోయినట్టే కదా. ఇప్పుడు సార్ లోన్ గురించి మీరు కిషన్ రెడ్డి నెట్టారు, కిషన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయించారు, ఏర్పాటు చేయించారు. లోన్ పోదు. దయచేసి ఏంటంటే ఇక్కడ చాలా బ్యాంకులు నేను అనేది ఐఆర్ఎఫ్సి లోన్ అయితే పోయినట్టే. ఇంకా మీరు ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టామనేది అన్నట్టున్నారు. వాళ్ళేమో ప్రాసెసింగ్ ఫీజు లేదన్నారు, మీరేమో కట్టారన్నారు సార్. దానికి సంబంధించి ఇప్పుడు జైకాకు సంబంధించిన వారము, దాని నుంచి తర్వాత ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ట్రాన్స్ఫర్, దానికి మధ్యలో వ్యవహారం వేరే ఉన్నది. డైరెక్ట్ ఐఆర్ఎఫ్ఎస్ లోన్ ఇవ్వదు. దానికి సంబంధించింది కాబట్టి 8% గతంలో ఎల్ఎన్టీ సంస్థ తీసుకుంటే 4% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైలుకు రుణం తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈక్విటీ సంబంధించిన షేరు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సింది. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఒక మెలిక పెట్టింది. రాజస్థాన్ లో ఏదైతే జైపూర్ లో మేము ఏదైతే 1, 2 ఏదైతే ఉమ్మడిగా అగ్రిమెంట్ చేసుకుని అట్లా చేయాలని చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఫేజ్ 2 లో చేసుకోవడానికి ఒప్పుకుంటాం కానీ ఫేజ్ 1 లో మాత్రం మేము ఒప్పుకోము. ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 భవిష్యత్తులో ఏం చేసినా కూడా
కేంద్రం 50% ఇవ్వనని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరుతా ఉంది. అదే కాకుండా చెన్నైకి 65% ఇచ్చారు, సూరత్ కి 50% ఇచ్చారు, అమరావతి 50% ఇచ్చారు, అదే కాకుండా వైజాగ్ 50% ఇచ్చారు. జైపూర్ కు అది విధంగా ఇక్కడ కుదరదు, ఎందుకంటే జైపూర్ లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మొత్తం మీ కేంద్ర ప్రభుత్వ వాటాతో ఏర్పాటు చేసింది కాబట్టి మీరు సంయుక్తంగా ఏర్పాటు చేస్తుంది వేరు, ఇక్కడ మొత్తం మేమే చేసుకున్నాం కాబట్టి ఇది కుదరదు, ఇది మొదటి బేస్ లో పూర్తయింది కాబట్టి ఇది కుదరదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఇందులో 212 ఎకరాల ల్యాండ్ ఉన్న సార్, ఒప్పందం కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో 50% టికెట్ల ద్వారా ఆదాయం రావాలి, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా, 45% రియల్ ఎస్టేట్ ద్వారా రావాలి. ఈ 50% టికెట్ల ద్వారా ఆదాయం వచ్చింది మెట్రోకి, 5% అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చింది, రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం రాకపోవడం మూలంగానే ఎల్ఎన్టీ సంస్థ నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టానికి సంబంధించిన అంశం విషయంలో వాళ్ళు ఆలోచన చేసిన అవసరం 40 కోట్ల రూపాయల నష్టం వస్తుంది కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం చెప్తే, రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో లాభాలు ఆర్జించొద్దు, ప్రజలకు మెరుగైన అదేవిధంగా సర్వీస్ అందించాలని ప్రభుత్వం భావించి ఆర్టీసీని, మెట్రోని, ఎంఎంటీఎస్ అనుసంధానం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎందుకంటే పట్టణాల ద్వారా 63% జీడిపిలో ఆదాయం వస్తా ఉంది కాబట్టి పట్టణాలు అనేది సుభిక్షంగా ఉండాలి, అదేవిధంగా పర్యావరణం కాపాడబడాలి, అదేవిధంగా ట్రాఫిక్ జామ్ జరుగుతుందని చెప్పి భావించి ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా ఇక్కడ చాలా స్పష్టంగా ఎలాంటి శతభిషాలు లేవు, రాష్ట్ర ప్రయాణాలే ముఖ్యం. రాష్ట్రం ప్రయాణాల విషయంలో ఎవరితోడైనా కలవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి కిషన్ రెడ్డి గారిని తోటి ఒత్తిడి తెచ్చినాం. కిషన్ రెడ్డి గారు వారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే ముఖ్యమంత్రి గారు, కిషన్ రెడ్డి గారు, ఐష్ణవి వైష్ణవ్ గారు, మనోహర్ ఖట్టర్ గారు 40 నిమిషాల కాలం పాటు సంయుక్తంగా సమావేశం జరిగింది. ఇందులో కేంద్రము, రాష్ట్రం ఏం చేయాలి, కేంద్రం ఏం చేయాలా, మధ్యలో ఎవరు కన్సల్టెంట్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ఏ విధంగా ముందుకు పోవాలి, ఫేజ్ 1 లో వాల్యుయేషన్ సంబంధించి కావచ్చు, తర్వాత ఫేజ్ 2 లో కారిడార్లకు సంబంధించి నిర్మాణం ఏమి ఎంత అవుతుందని చెప్పేసి ఈ కన్సల్టెన్సీ తేల్చనుంది. అదే కాకుండా ఎలివేటర్ కారిడార్ సంబంధించిన అంశాన్ని కూడా తెలుసు. అదే కాకుండా నిధుల కోసం అంతర్జాతీయ రుణ సంస్థలు ఏ సంస్థలు ఎంచుకోవాలి, అదే కాకుండా అంశాలపై నివేదిక అందజేసిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే కేంద్రం, రాష్ట్రము, కేంద్రం నుంచేమో అదే అధికారులు కావచ్చు, రాష్ట్రం నుంచి మన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. ఇప్పుడు ఈ మీటింగ్ ద్వారా అచీవ్ అయింది ఏంది? మీరు అనుకున్న ఆబ్జెక్టివ్ అచీవ్ కాలే కదా. మీరు అనుకున్నది IRFC తో లోన్ శాంక్షన్ కు గ్రీన్ సిగ్నల్, అది జరగలేదు. మళ్ళా కొత్తగా వాల్యుయేషన్, మళ్ళా కొత్తగా కన్సల్టెన్సీ, మళ్ళా కమిటీ. ఇప్పుడు కన్సల్టెన్సీ కూడా రుణాలకు సంబంధించి ఎవరు ఇస్తా ఉన్నారు, ఎంతెంత పర్సెంటేజ్ కి ఇస్తా ఉన్నారు, ఏ సంస్థలు ఇస్తా ఉన్నది అనేది ఇక్కడ తేలిపోతుంది కదా. ఆ అంశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇంతకుముందు ఇచ్చినట్టు రుణ సంస్థలకు సంబంధించి వైబిలిటీ ఉందా లేదని కూడా ఈ కమిటీలో తేలనున్నది. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమే శ్రీకృష్ణ కమిటీ ద్వారా వచ్చింది అంటే ఆనాడు కమిటీ వద్దని చెప్పేసి మనం వద్దంటే శ్రీకృష్ణ కమిటీ చేసిన 4 సంవత్సరాలకు వచ్చింది సార్. అది సార్ ఇప్పుడు ఆనాడు 2009 డిసెంబర్ 9th స్టేట్మెంట్ అయితే 23rd తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఏర్పడ్డది. 2010లో తెలంగాణ వచ్చింది 2014, 4 సంవత్సరాల తర్వాత వచ్చింది. 4 సంవత్సరాలు లేకుంటే ఇన్ని బలిదానాలు 12,000 మంది చనిపోయేవాళ్ళు కాదు. అదే చెప్పేది. దానికి వ్యత్యాసం చెప్తా సార్. ఆనాడు 23 జిల్లాలు, ఈ రోజు ఉన్నటువంటి మెట్రో సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి 2 జిల్లాలు మాత్రమే ఉన్నది. ఒకరు విస్తరిస్తే మెదక్ జిల్లాకు పోతాం. 3 జిల్లాలు వేరు, 23 జిల్లాలు అప్పుడు వేరు. రాయలసీమ, ఆంధ్ర ఒకటి ఉన్నది, తెలంగాణ ఒకటి ఉన్నది. రాయల తెలంగాణ ఒకరు, తెలంగాణలో ఒకరు, ఆంధ్ర మేము హైదరాబాద్ తో కూడిన రాజధాని ఇంకొకరు, రకరకాల సమస్యలు వచ్చినాయి కాబట్టి ఆనాడు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ లేట్ అయింది. అది బాబాయ్ ఉద్యోగానికి సంబంధించిన సమస్య. ఇది ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించే ప్రయత్నంలో బెంగళూరుకి, మద్రాసుకి, బాంబేకి, అదేవిధంగా ఢిల్లీకి వచ్చిన పరిస్థితి రావద్దు. ఖచ్చితంగా 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఆ నగరం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం భావించి 35% మాత్రమే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి 70% పెంచే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. నియమించడం మాత్రమేనా, కేంద్రం నుంచి నిధులపై క్లారిటీ వచ్చిందా? మేడం ఇక్కడ కన్సల్టెన్సీ నియమించారు. ఆ కన్సల్టెన్సీ సంబంధించిన వాళ్ళు కూడా చెప్పింది అదే కదా, 50% అయితే వాళ్ళు ఇస్తాను రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సంబంధించి 50% కేంద్రమే భరిస్తా ఉంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీగా 2-3 డిమాండ్లు అయితే పెట్టిన మాట వాస్తవం. మీరు ఆ ఏదైతే రుణం ఇచ్చే సంస్థ విషయంలో మీరు ఒప్పుకున్నానో ఒప్పుకోండి, లేదు మీరు ఒప్పుకోకపోతే ఎన్ఓసీ ఇవ్వండి, వేరే రుణం తీసుకోవడానికి మీరు సిద్ధంగా మేమే రాష్ట్ర ప్రభుత్వం తరఫునే అదే మెట్రో నిర్మించుకోవడం చెప్పాము. లేదు వాళ్ళన్నది ఏంటంటే వాళ్ళు సంయుక్తంగా ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి జాయింట్ గా పోదామని చెప్పేసి వాళ్ళు చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, జాయింట్ గా పోయే ప్రసక్తే లేదు. 2 లో మాత్రమే జాయింట్ గా పోదాం, 1లో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా నిర్వహించుకోవడం చెప్పిన. ఇంకోటి మేడం, ఈ ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసినా కూడా ఈ మెయింటెనెన్స్ ఆపరేషన్ అంతా కూడా ఫ్రాన్స్ సంస్థ మాత్రమే చేస్తుంది. ప్రపంచంలో అన్ని మెట్రోలు అంతా కూడా దుబాయ్ నుంచి కావచ్చు, ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఢిల్లీకి సంబంధించిన మెట్రో అన్ని మెట్రోలు అన్ని కూడా
ఓన్లీ ప్రాంత సంస్థ మాత్రమే నిర్వహిస్తా ఉంది. కాబట్టి ఓన్లీ యజమాని రైట్స్ మాత్రమే మాట్లాడేదా ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు ప్రాంత సంస్థ ఆపరేషన్ నిర్వహిస్తుంది. కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందుకు తీసుకు ప్రయత్నం జరుగుతా ఉంది. ఒకసారి భారతీయ జనతా పార్టీని అడుగుదాం. చరణ్ కౌశిక్ గారు. ఎస్ పిలుపచార్ గారు. భరత్ గారు, నేనేమంటా అంటే ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి మీద కోపం లేదా బీఆర్ఎస్ మీద కోపం